అంటే వాళ్ళు ఏమంటారంటే అండి, మేము 5 సంవత్సరాలు మాకు ఇది ఇచ్చారు, అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు సరిపోతే 15 సంవత్సరాలు ఇవ్వండి. ఎందుకంటే ఒక పని నిజంగానే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి 3, 4 సంవత్సరాలు పడుతుంది సార్ పెద్ద బిల్డింగ్ కట్టాలంటే. మరి ఇటువంటి ఇంత రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేయాలంటే 15 సంవత్సరాలన్నా కావాలని అడుగుతున్నారండి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒక్కొక్కసారి 5 ఏళ్లే, ఒక్కసారి 15 ఏళ్ళు ఇస్తే దేశాన్ని కాపాడడం అసాధ్యం. కొంతమంది అయితే అసలు 6 నెలలకు ఒకసారి తీస్తే బాగుండు అనుకుంటున్నారు. అది పరిష్కారం కాదు. అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి. 5 ఏళ్ళు బాగా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. ప్రజలకి మా వల్ల మంచి పాలన అందుతోంది, మరి భవిష్యత్తు బాగుపడుతోంది, పిల్లల బతుకులు బాగుపడడం కోసం మార్గాలు ఇదిగో నిజాయితీగా ఏర్పాటు చేసాం, మీరు చూడండి, ఫలితాలు మీకు వస్తున్నాయి, నమ్మకాన్ని మీరు కలిగించండి, ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. గతంలో ఒక 30 ఏళ్ల క్రితం ఒక పార్టీ ప్రభుత్వంలోకి వస్తే డామిని వెంటనే ఓడిపోయేది. 1980లు 90ల దశకంలో ఒక రూల్ ఏంటంటే సార్ అధికారంలోకి వస్తే కేవలం ఒక పశ్చిమ బెంగాల్లో తప్ప రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ ప్రతి ఎన్నికలు ఓడిపోయేది, డామిని ఓడిపోయేది. ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం కాస్త ఉన్నంతలో బాగానే పనిచేస్తుందని నమ్మకం ఉంటే రెండోసారి, కొన్ని చోట్ల మూడోసారి ఇస్తున్నారు అవకాశం. అందుకనే నరేంద్ర మోదీ గారికి అన్నిసార్లు అవకాశం ఇచ్చారు గుజరాత్లో. జాతీయ స్థాయిలో మూడోసారి ఒక పార్టీ ఒక ప్రధానమంత్రి రావడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఊహించడానికి కూడా లేదు. అట్లాగే పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు బీహార్ ఒక 5 సార్లు బీహార్లో ఇచ్చారు నితీష్ కుమార్ గారికి. కాబట్టి పూర్వంలాగా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, కేసీఆర్ గారికి తెలంగాణలో ఇచ్చారు. అద్భుతాలు కూడా కాదు, ఒక మాస్టర్గా పర్లేదు, ఉన్నంతలో సమతూకాన్ని పాటిస్తున్నారు, అభివృద్ధి జరుగుతోంది, మా జీవితాలు బాగుపడుతున్నాయి అని నమ్మకం ఉంటే ఇంకోసారి అవకాశం ఇస్తున్నారు. కానీ ఆ నమ్మకం లేకుండా చేస్తే అభివృద్ధి రావటం లేదు, భవిష్యత్తు గురించి అసలు అంత గందరగోళంగా ఉంది, అయితే తాత్కాలికంగా తాయిలాలు, లేకపోతే అంత అవినీతి, ఇది తప్ప ఇంకోటి లేదన్న భావం కలిగితే ఓడిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మంచి పాలన ఇస్తున్నారన్న విశ్వాసం అంటే ఆదరిస్తారు. అది ప్రజల్లో విశ్వాసం కల్పించాలి, వీళ్ళు బాగా చేస్తున్నారని ఒక నిజాయితీగా చేయాలి. ప్రచారం ఆడంబరం చాలదు, ఎంతకాలం మీరు అబద్ధాన్ని కప్పెడతారు, నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. కాబట్టి నిజాయితీగా చేయాలి. ఆయన 1-2 సినిమాలు కంప్లీట్ చేయవలసి వస్తుందండి. అది అంటే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి చేయవలసి వస్తుంది. దానికి ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన వృత్తి ఆయన చేసుకుంటూ డిప్యూటీ సీఎం ఉండి 1-2 సినిమాలు ఏదో కంప్లీట్ చేస్తున్నట్టున్నారండి ఆయన. అది ఎవరికైనా సరే నేను ఎప్పుడూ చెప్తాను, వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరేం చేస్తారన్నది మీ ఇష్టం. ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, ఒక రాజకీయంలో ఉన్నప్పుడు, ఒక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చట్టపరంగా ఏమీ అడ్డు లేదు, కానీ ఒక మంత్రిగా ఉన్నప్పుడు అది పూర్తి కాలం బాధ్యత కాబట్టి కష్టం. అది మరి ఏమన్నా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నట్టయితే వాటిని ఆనర్ చేస్తున్నారో నాకు తెలియదు. అవును, పాత కమిట్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు అన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాన్ని చూస్తే అండి, రోజు కూడా ఆయన ఎప్పుడు ఫైల్స్ సంతకం పెడుతున్నారు, ఎలా చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. రోజు కూడా టీవీలో ఏదో ప్రోగ్రామ్, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ ఉన్నారు. జనరల్గా ఏంటంటే మనిషి అన్నాక తలనొప్పి, ఫీవర్ రావడం జరుగుతుందండి. చూసినప్పుడు మీరు చెప్పిన దానిలో కీలకమైన విషయం ఏంటంటే, మన రాజకీయంలో చాలా తప్పులు ఉన్నమాట వాస్తవం. కానీ రాజకీయంలో ఉన్నవాళ్ళు 100కి 90 మంది అన్ని స్థాయిల్లో, ఒక శాసనసభ్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి దాకా ఒళ్ళు హోనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు రాజకీయంలో అంటే విలాసాలతో, రాజభోగాలతో, ప్రజలతో సంబంధం లేకుండా చాలా దూరంగా ఉండేది. కొంత పెత్తందారులు, వాళ్ళతో సంబంధం ఉండేది. ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి రాజకీయంలోకి, మన రాష్ట్రంలో, దేశంలో కూడాను రాజకీయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయినారు. ప్రజల వద్దకు పాలన. కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండకపోతే చివరికి దుర్మార్గమైన రాజకీయంలో ఉన్నవాళ్ళు కూడా, అవినీతి పరులు కూడా, మిగతా రంగాల్లో అవినీతి పరులు కావచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నానన్న నమ్మకాన్ని కలిగించకపోతే, రాత్రింబవళ్ళు బెడ్రూమ్ ఉండదు, మరి ప్రైవసీ ఉండదు, కుటుంబం సంగతి ఉండదు, పగలు రాత్రి తేడా ఉండదు, ఇంటికి ఆఫీస్ తేడా ఉండదు, ఆ రకంగా అందుబాటులో లేకపోయినట్టయితే రాజకీయం అసాధ్యమైన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మనం రాజకీయాన్ని తిట్టడం కాదు చేయాల్సిన. ఎందుకంటే మీరు గమనించుంటారు, ఎప్పుడు నేను రాజకీయంలో తప్పుల్ని విమర్శించినా కూడా పరిష్కారం చూపెడతాను, కానీ రాజకీయాన్ని తిట్టను. పరిష్కారం ఇలా చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో ఈ మాత్రమైన ప్రజాస్వామ్యం ఏంటంటే, రాజకీయాల్లో కొన్ని వేల మంది అంత కష్టపడుతున్నారు కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. దానికి చాలా క్రమశిక్షణ కావాలి, కష్టపడాలి, శారీరక ఆరోగ్యం కావాలి. ఎంతోమంది పాపం రాత్రి పగలు తేడా లేకుండా ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో అనారోగ్యం పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయాన్ని బూతులు తిట్టడం అనేది అది గొప్పగా అనుకోవద్దు, అది ఫ్యాషనబుల్ అయిపోయింది. అది కాదు, రాజకీయాన్ని ఎలా బాగు చేయాలి, అధికారం వికేంద్రీకరించడం ఎట్లాగా, మంచి పాలన వచ్చేటి చేయడం ఎట్లాగా,
సమర్థులు నిజాయితీపరులు రాజకీయంలో రావడానికి వీలుగా ఏర్పాట్లు చేయడం ఎట్లాగా, ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, చట్టబద్ధ పాలన తేవటం ఎట్లాగా, జవాబుదారితనం తీసుకోవడం ఎట్లాగా, మంచి విధానాలు దీర్ఘకాలంలో ప్రజలకు బాగు చేసే విధానాలు చేపట్టడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టాలి. కానీ రాజకీయవంత దుర్మార్గం, రాజకీయవంత చండాలం, రాజకీయంతో దొంగలు ఇలాంటి భావాలను ప్రచారం చేస్తే ప్రజాస్వామ్యాన్ని మనం చాలా హీనం చేసిన వాళ్ళం. నేను పేపర్లు చూసాను తప్ప అసలు ఏ మేరకు అది నిర్మాణం జరిగింది కూడా నాకు తెలియదు. కొన్ని 100 కోట్ల రూపాయలు రాజవిలాసంలాగా చేశారని చెప్పారు, రాజభోగాలని పెట్టారు. మన దేశంలో, ఒక పేద దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల డబ్బుతో అలా చేయడం అనేది చాలా తప్పు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వస్తే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. చివరికి ఒక సోఫా మార్చలా, ఒక కుర్చీ మార్చలా. నా బలవంతం మీద కింద కొబ్బరి తాడుతో ఒక ఇది ఉండేది, కాయిర్ మ్యాట్. దానిలో దుమ్ము ధూళి చేరిపోయి మాకు ముఖ్యమంత్రి గారికి నాకు మా ఇద్దరికి అదే పని ఎలర్జీ వచ్చేస్తాను. నేను బలవంతం చేసి అది తీసేసి ఒక వినాయల్ ఫ్లోరింగ్ 10,000 15,000 అయింది ఆ రోజుల్లో. అదొక్కటే నేను ఖర్చు పెట్టింది. ₹1 అదనంగా ఖర్చు లేదు. ముఖ్యమంత్రి గారు కారు మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ కారు పికప్ లేదు, నక్సలైట్ల థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వాళ్ళు గొడవ పెట్టారు. కారు మారుద్దాం అంటే ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్ట్ అండి, రిపేర్ చేద్దామన్నారు. రిపేర్లు ప్రజాధనాన్ని అత్యంత పవిత్రంగా భావించాలి. మీ సొంత డబ్బులతో మీరేం చేసుకుంటారో, పన్నులు కట్టిన తర్వాత అది మీ ఇష్టం. ప్రజలు పన్నుల రూపంలో చెమటోడ్చి కష్టించి ఇచ్చిన డబ్బు, సామాన్యులు పేదలు, ఆ డబ్బుతో విలాసాల ఖర్చు పెట్టడం అన్నది ఏ రకంగానూ క్షంతవ్యం కాదు. అది ఎవరు చేసినా సరే, అధికారులు చేసినా సరే, న్యాయమూర్తులు చేసినా సరే, రాజకీయంలో ఉన్నవాళ్ళు చేసినా సరే, అది క్షంతవ్యం కాదు. అంటే ఇప్పుడు కరెక్ట్ అండి. అంటే ఆ బిల్డింగ్ ఏం చేస్తే బాగుంటుంది అన్న ఐడియా ఒక ఏమైనా ఇవ్వగలరా? నేను అంటే విషయం తెలియకుండా, అంటే అక్కడ నేను ఆ బిల్డింగ్ చూడలేదు, నాకు తెలియనప్పుడు దానికి ఖచ్చితంగా ఏదో ప్రజలకు పనికొచ్చే కార్యక్రమానికి శాశ్వతంగా ఉపయోగించింది. ఒకే దేశం ఒకే ఎలక్షన్ అంటున్నారండి, అది ఎలా ఉంటుంది అంటారు మీ ఐడియా ప్రకారం? నా దృష్టిలో జరిగే పని కాదు. అంటే రాజ్యాంగబద్ధంగా మనకి రాష్ట్రంలో ప్రభుత్వం వేరు, జాతీయ స్థాయిలో ప్రభుత్వం వేరు. మీరు అన్నీ ఒకసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగంలో చాలా మార్పులు కావాలి. దానికి పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాదు. ఇంత వచ్చినా కూడా రేపొద్దున ఏ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే ఎన్నికలు మళ్ళీ ముందస్తుగా రావచ్చు. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది. దానికి మీరు చేసిన ప్రతిపాదన అలా వచ్చినట్టయితే 2 చోట్ల మళ్ళీ ఒకేసారి పెట్టాలని, అంటే ఎన్నికలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. మూడోది, అలా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, గతంలో తెలంగాణ ఉన్నది, అంతకుమునుపు ఇప్పుడు ఈ మధ్య కూడా మనకి ఒరిస్సా ఉన్నది, అంతకుముందు కర్ణాటక ఉన్నది. లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఒకేసారి జరిగేవి. అక్కడేం పెద్ద అద్భుతంగా ఉద్ధరించలేదే. అంటే ఏంటి, కొండందా వెలుగును పట్టడం అంతే. అలాంటప్పుడు మీరు అంతగా రాజ్యాంగ సవరణ చేయాలి, ఎన్నికల వ్యవస్థ మార్చాలంటే ఎన్నికల వ్యవస్థనే మార్చండి. ఈ డబ్బుల ప్రభావం లేకుండా చేయండి. ఓట్లు కొనుక్కోలేదు ఏంటి? తెలుగునాడు చూడలేదు మనకి. అసెంబ్లీ నియోజకవర్గం అంటే 20 కోట్లు 30 కోట్ల ఖర్చు. ఇది సిగ్గుచేటుది, ఇది పరిపాలన. ఇది ఎన్నికైన వాడు ఏమంటాడు, 30 కోట్లు ఖర్చు పెట్టా, నన్ను ఏం చేయమంటాడు, డబ్బులు తినాలి కదా అంటున్నాడు, నా హక్కు కదా అంటున్నాడు. వాడిని చూసి అది ఉద్యోగులు మరింత పెట్టలేకపోతున్నారు, ఇంకా డబ్బులు తింటున్నారు. ప్రజల సంగతి గుర్తులేదు. కాబట్టి ఎన్నికల వ్యవస్థనే మారుద్దాం, అంతేగాని ఈ చిన్న చిన్న ప్రయోజనం కోసం ఇంత అర్థాంతం చేయక్కర్లేదు.